లేవియా కాండము 23 వచనాన్ని చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతవరకు చక్కటి పాటలు పాడి నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మా కన్న తండ్రి, ఇప్పుడు ఈ వాక్యము ద్వారా మాకు బాగుగా ప్రక్షాళన చేసి కడిగి అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత భాగ్యము నాకు బిడ్డలకును అనుగ్రహించి, నీ దాసుని నీ సిలువు చాటును మరుగు చేసి నీ ఆత్మచేత నింపి ఆత్మాభిషేకముతో నింపి నీ దాసుని నీ నోటి బోరగా వాడుకొని మహిమాఘనత ప్రభావాలు పొందకమనే సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనం చదివినటువంటి లేవియా కాండం 23, 24 వచనాలు, అక్కడ శృంగధ్వని జ్ఞాపకార్థ శృంగధ్వని పండగ. ఇశ్రాయేలులకు 7 పండగలు దేవుడు 7 నియామక కాలాలు నియమించాడు. మొదటిదేమో పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండగ, మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ, నాలుగవదిగా పెంతెకొస్తు పండుగ, ఐదవదిగా ఈ శృంగధ్వనుల లేదా బూరల పండుగ అనొచ్చు, ఆరోది పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవదిగా పర్ణశాలల పండుగ, అదే మనం వింటుంటాం కదా, గుడారాల పండగ. కనుక ఈ 7 పండగలలో ఉన్నటువంటి పరమార్థాన్ని దేవుడు ఈ 7 పండగ నియామకాలు ఇశ్రాయేలులకును ఈనాటి సంఘానికి ఏ విధంగా ఆయన నియమించి ఏ పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. పిల్లరా, బాగా గమనించండి. ఇక్కడ 7 పండగలన్నీ కూడా యేసుక్రీస్తులో అవి నెరవేరుతాయి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మొదటి పండగ పస్కా పండగ, పాస్ఓవర్ ఇంగ్లీష్లో అంటారు. ఈ పస్కా పండగ మొదటి రక్త ప్రోక్షణ పండగ, అవునా? రెండవదిగా పిల్లరా, మనం చూసినప్పుడు పులియని రొట్టెల పండగ. పులియని రొట్టెల పండగ అంటే మనము నీటి బాప్తిస్మమును పొంది పాప జీవితము నుండి విడిపించబడి పరిశుద్ధ జీవితములో ప్రవేశమై రక్షణ పొందే దినము. అనగా యేసయ్య దేహంలో ఏ విధమైన పులుపు, ఏ విధమైన కుళ్ళు లేదు, పాపము లేదు. ఆయన దేహం కుళ్ళు పట్టిందా? అది పెడితే లేదే. కాబట్టి అది పులియని రొట్టెలాగా కుళ్ళిపోని శరీరము యేసయ్యది, అవునా కాదా? ఈరోజు మనం కూడా మన బ్రతుకుల్లో పులుపు అనేది ఉండకూడదు. పులుపు అంటే పాపము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుట్ర ఉండొచ్చా మనలో? యేసే దేహంలో కుళ్ళిపోయింది లేదుగా, కాబట్టి మనం అనుభవిస్తాం. మూడవదిగా ఏంటండి? ప్రథమ ఫలముల పండగ. ప్రథమ ఫలముల పండగ అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువారు చనిపోయి మృతులలో నుండి పునరుద్ధానుడై ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఆయనతో పాటుగా లేపబడతాము, ఆయన యందు లేపబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ 4వది ఏంటండి చెప్పాలి? పెంతెకొస్తు పండగ. పెంతెకొస్తు పండగ అంటే పరిశుద్ధాత్మ దేవునితో మనకు కలిగినటువంటి అనుభవాలను గూర్చిన పండగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పండగల యొక్క నెరవేర్పు, నిజానికి ఈ పండగలన్నీ కూడా ప్రవచన పండగలు. ఈ ప్రవచన పండగలు అది నెరవేరే ఎందులో అంటే క్రీస్తులో. ఈ పండగలు 2 విధాలుగా నెరవేరినాయి. ఒకటి చరిత్రలో నెరవేరినాయి, ఇంకొకటేమో మన వ్యక్తిగత జీవితంలో కూడా నెరవేరినాయి. ఉదాహరణగా ఒక వ్యక్తిలో ఈ యొక్క పస్కా పండగ ఎలా నెరవేరింది అని అంటే గమనించండి. మనకు చూడొద్దు, నిర్గమాకాండంలో చూసినప్పుడు వారు ఐగుప్తులో నుండి
బయలుదేరే టైంలో దేవుడు ఒక ఆజ్ఞ మోషే ద్వారా తెలియజేశారు. మీరు ఒక పశువును గొర్రెని తీసుకొని దశమి నాడు తీసుకొని 4 రోజులు పరీక్షించి 4వ రోజు సాయంకాలం దాన్ని వధించి ఆ రక్తమును మీ ఇండ్ల ద్వారబంధముల మీద పోయాలి అని చెప్పాడు. పస్కా పండగలో 2 భాగాలండి, 2 కార్యాలు వినండి బాగా. 1 పస్కా గొర్రె పిల్లను వధించుట, 2 ఏమో రక్తం తీసుకెళ్ళి చెప్పాలి, రక్తం తీసుకెళ్ళి ద్వారబంధాల మీద వేయుట. ఈ 2 కార్యాలు జరగాలి, అవునా కాదా? అలాగనే పస్కా పండగ చరిత్రలో జరిగింది. అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా పస్కా పండగ నెరవేరాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చరిత్రలో అంటే సార్వత్రికంగా సర్వ ప్రపంచము కొరకు శిలువ మీద బలి పశువుగా పస్కా బలి ఎక్కడ వధించబడ్డాడు? కలువరి కొండ మీద, అవునా? అది అందరి కోసమా కాదా? ఓకే, మరి అందరి కోసం సార్వత్రికంగా చరిత్రలో చారిత్రకంగా జరిగినటువంటి ఆ పస్కా బలి మన బ్రతుకుల్లో కూడా జరగాల లేదా? అందుకే పస్కా బలి అంటే 2 కార్యాలు ఉన్నాయి. ఒకటేమో బలి పశువును వధించుట, ఆ రక్తం తీసేమో ఇండ్ల ద్వారబంధముల మీద పూయుట. కాబట్టి ఇప్పుడు సార్వత్రికంగా శిలువ మీద పస్కా బలి పశువు చనిపోయాడు యేసయ్య. తన రక్తాన్ని ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలి? ద్వారబంధం. ఏమయ్యా? మన హృదయమనే ద్వారబంధాలు, మన ఆత్మల్ని తీసుకొచ్చి దాని మీద పూస్తే మనలో ఉన్న పాపాలు, జన్మ కర్మ పాపాలు మొత్తం పోయి పరిశుద్ధంగా మారుతాం. మరణము నుండి, శాపము నుండి, నరకము నుండి తప్పించబడుతున్నాం. హల్లెలూయా. మరి పస్కా పండగ తర్వాత ఇంకోటి ఏంటి? పులియని రొట్టెల పండగ, అవునా? పులియని రొట్టెల పండగ అంటే యేసుక్రీస్తు వారి యొక్క దేహం చనిపోయిందా? కుళ్ళు పట్టిందా? చనిపోయి ఆయన్ని సమాధి చేశారు, కానీ ఆయన దేహం కుళ్ళు పట్టలేదు, మళ్ళీ తిరిగి సజీవుడిగా లేచాడు. మన బ్రతుకుల్లో కూడా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా, మన ఆత్మీయ జీవితం కుళ్ళు పట్టకూడదు, పులిసిపోకూడదు. పులియని రొట్టెల పండగ. రొట్టె పులిస్తే పాపం ఉన్నట్టు, లోపం ఉన్నట్టు. యేసయ్య దేహం కుళ్ళిపోతే పాపం ఉన్నట్టు, అది క్షయమైన దేహం అయినట్టు. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితంలో పులుపు అనే పాపము, ద్వేషము, కుళ్ళు, కుట్ర, దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞాతిక్రమం ఉంటే మన బ్రతుకుల్లో పిల్లరా పులియని రొట్టెల పండగ ఆచరించినట్టు కాదు. కనుక మనము ఎప్పటికప్పుడు ఏం చేస్తామండి? మన దేహానికి పట్టిన ఆ పులుపు అనే దుర్మార్గతను ప్రక్షాళన వాక్యము ద్వారా, యేసు రక్తము ద్వారా కడుక్కుంటూ పులియని రొట్టెల పండగను కూడా మనము చెప్పాలి అనుసరిస్తున్నాము. ఓకేనా? 3వదిగా ప్రథమ ఫలముల పండగ, అవునా? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు కనుక మనము దినదినము చనిపోయి క్రీస్తు ద్వారా తిరిగి లేపబడుతున్నాము. నన్ను తినువాడు నా మూలంగానే బ్రతుకును, వాణ్ణి నేను అంచెదినమందు లేపుదును. అవునా? అవునా కాదా? ఇది కూడా చరిత్రలో జరిగింది, మన వ్యక్తిగత బ్రతుకులో తర్వాత జరిగింది. మొదట చరిత్రలో జరిగింది 7 పండగల యొక్క నెరవేర్పు. 4 పండగలు, క్షమించండి, ముందుగా మొదట 4 పండగల యొక్క నెరవేర్పు చరిత్రలో జరిగింది. తర్వాతే మన వ్యక్తిగత బ్రతుకులో ఈ 4 పండగల యొక్క వ్యక్తిగత అనుభవంలో తర్వాత మనలో జరిగింది. అర్థమవుతుందండి? మొదట శిలువ మీద పస్కా పండగ జరిగింది, తర్వాత మన బ్రతుకులో పస్కా పండగ జరిగింది. ప్రియులారా, మన వ్యక్తిగత బ్రతుకులో పస్కా పండగ మనం ఆచరించకపోతే చరిత్రలో జరిగినటువంటి పస్కా బలి పశువు ఫలము, పండగ యొక్క ఫలము మనం అనుభవించలేము. కాబట్టి మన బ్రతుకులో ముందు మనం కూడా అనుసరిస్తేనే దాని ప్రభావం మన మీదకి వస్తుంది. ఇప్పుడు చారిత్రకంగా, సార్వత్రికంగా మొదట పస్కా బలి ప్రపంచంలో జరిగింది, యేసయ్య చేశాడు. అది మరి నా బ్రతుకులో జరగకపోతే
నా బ్రతుకులో పస్కా బలి నేను అనుసరించకపోతే వ్యక్తిగతంగా నాకు దానివల్ల ఏ విధమైన మేలులు నేను అనుభవించలేను. కాబట్టి మొదట అక్కడ జరిగింది, తర్వాత నా వ్యక్తిగత జీవితంలో కూడా చెప్పాలి. అలాగే పెంతుకోస్తు పండగ కూడా. పెంతుకోస్తు పండగ అంటే చరిత్రలో జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మేడగెద మీదకి వచ్చి ఆ 120 మందిని అభిషేకించి ఆత్మచేత నింపబడినప్పుడు అందరూ శక్తివంతులయ్యారు, ఆత్మచేత నింపబడ్డారు, బలమైన సేవ చేశారు. ఓకే, మరి అప్పుడెప్పుడో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే చరిత్రలో నెరవేరింది ఆ కళ, పెంతుకోస్తు పండుగ. మరి నా బ్రతుకులో నాకొద్దా? అరే అది ఎప్పుడో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సంఘాన్ని నింపి శక్తివంతులుగా చేశారు. ఇప్పుడు ఈ 2026లో నేను ఉన్నాను. మరి నా బ్రతుకులో కూడా పెంతుకోస్తు పండుగ అనుభవించాలంటే ఏం చేయాలి? వ్యక్తిగత పెంతుకోస్తు పండుగ అంటే దేవాని ఆత్మచేత అక్కడ కుమ్మరించినట్లుగా నా మీదను కుమ్మరించు. శిలువ మీద రక్తం గార్చినట్లుగా ఇదిగో ఆ రక్తము చేత నా హృదయం అనేటటువంటి నా ఆత్మను కూడా రక్తాన్ని పూస్తూ నన్ను కడుగు. అది పస్కా బలి, అదేమో పునరుద్ధానం, అదేమో ప్రథమ ఫలాలు, ఇదేమో పెంతుకోస్తు పండుగ. ఈ 4 కూడా ముందు చరిత్రలో నెరవేరింది, తరువాత మన వ్యక్తిగత బ్రతుకుల్లో జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలుకి నియామక కాలాలు అంటే పండుగలు ఎన్నండి? ఇన్ని 7. అయితే ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఈ 7 పండుగలు కూడా సంవత్సరం మొత్తం చేయాలి. వారు ప్రతి సంవత్సరం చేస్తారు. ఇప్పుడు కూడా చేస్తారు ఇజ్రాయేల్. అయితే బాగా వినండి, ఈ 7 పండుగలు కూడా 4 పండుగలు ఫలానా ఒక పీరియడ్లో అంటే సంవత్సరానికి 2గా విభజించారు వారు. సంవత్సరానికి 2 భాగాలు చేస్తే 6 నెలలు మొదటి అర్ధ సంవత్సరం, అవునా? మరో 6 నెలలు ఏం బాబు వింటున్నారా? సోదిగా, బాధగా, వేదనగా ఉందా? బాగా వినండి. వచ్చి రాగానే ఇంటికి వెళ్ళకుండా నేను ఎందుకు వచ్చా, టైం అయిపోయింది, మిస్ అయిపోతారు మీరు, ఆశతోటి టెన్షన్ పడుతూ చెప్తున్నాను. మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. వినపోతే ఎలాగయ్యా? సెల్ ఫోన్లు పట్టుకొని చూసుకోవడానికి ఎక్కడికి వచ్చారు మీరు? మిమ్మల్ని చూసి ఇతరులు నేర్చుకుంటారు. సెల్ ఫోన్ పట్టుకొని చర్చిలోని వేస్ట్ టైం చేసుకోవడానికి మీరే మాదిరి అవుతారు. ఎప్పుడు ఈ చర్చిలో సోది చెప్పబడదు, టైం వేస్ట్ చేయబడదు. నేను చెప్తున్నాను, దేవుడు కృపను బట్టి నేను బ్రతికున్నంత వరకు నా పిల్లలకు దేవుడు నియమించిన ఈ బల్ల, భోజనపు బల్ల దగ్గర మీ ఆత్మకు ఆకలి తీర్చే అన్నం ఇక్కడ ఉంటుంది. పాసిపోయిన అన్నం కాదు, శ్రేష్టమైన అన్నం. ఎప్పుడైనా చెప్తున్నాను మీకు, తక్కువ అంచనా ఏకండి. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీకు ఇది వరకు అర్థమై ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ బోధ, అక్కడ బోధ వినండి, తేడా మీరే గుర్తిస్తారు. కాబట్టి సెల్ ఫోన్ కాస్త ఆపండి, తప్పే ఉంది ప్రియులారా. అలాగా ఈ అర్ధ సంవత్సరము 1వ నెల నుంచి 6 వరకు అర్ధ సంవత్సరం, 7 నుండి 12 వరకు 2వ అర్ధ సంవత్సరం, 1 నుంచి 6 వరకు మొదటి అర్ధ సంవత్సరంలో 4 పండగలు చేసేస్తారు. అది ఇక్కడ పాయింట్, గమనించారా? ఎన్ని పండగలండి? 4 పండగలు. మరి ఈ 4 పండగలు సంవత్సరం సేమ్ అలాగే మన వాళ్ళు చేస్తారు, చూసారా? సంక్రాంతి, దీపావళి లేదా దశమి చేస్తుంటే సంవత్సరం చేస్తారు లేదా? వాళ్ళు అలాగే చేస్తారు. కనుక ఇప్పుడేమో మిగతా 2వ అర్ధవారం ఉంది కదా, ఆ 2వ అర్ధవారములో ఆఖరి 3 పండగలు కూడా ఉన్నాయి. ఏంటవి చెప్పాలి? శృంగదొనల పండగ, బోరల పండుగ, ఇంకా పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఇంకా గుడారాల పండుగ. మీరు అన్నారు పర్ణశాలల పండుగ. అది ఏ పండగ అండి? పర్ణశాలల పండుగ. ఏమో గుడారాల పండుగని ఉందో లేదో నాకు తెలీదు, ఉంటే దేవుని స్తోత్రం.
లేకపోయినా దేవుని స్తోత్రం. నాకు తెలిసిన పండగ ఏంటంటే పర్ణశాలల పండగ అన్నాడు కాబట్టి. సరే ప్రియులారా, ఈ పర్ణశాలల పండగ అవి బాగా వినండి. మొదట ఈ 4 పండగలు మొదట చరిత్రలో జరిగాయి, నెరవేర్చాడు దేవుడు. అవునా కాదా? రమణి వింటున్నావా? రఘు ఎవరున్నారు అక్కడ? బాగా వినండి. తర్వాతే మన వ్యక్తిగత జీవితంలో ఆ పండగలు జరిగాయి. అవునా? పస్కా అనే చరిత్రలో మొదట జరిగితే ఆ తర్వాత మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనం జరుపుకుంటున్నాం. కానీ మిగతా ఆఖరి ఈ 3 పండగలు ఉన్నాయి చూసారా? శృంగధ్వనుల పండగ, పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. ఇవి మాత్రము మొదటి వ్యక్తిగతంగా మనము మన బ్రతుకులో పండగ జరుపుకున్న తరువాత చరిత్రలో అవి దేవుడు జరిగిస్తాడన్నమాట. అది కాస్త ఉల్టా అయింది, అటు నుంచి అయింది. దేవుని ప్లాన్ అది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఈ 4 పండగలు ముందు చరిత్రలో జరిగాయి, తర్వాత మన వ్యక్తిగత బ్రతుకులో దాని పండగలు జరుపుకుంటున్నాము. మిగతా 3 పండగలైతే ముందు మన వ్యక్తిగత జీవితంలో పండగలను అనుసరించాలి, ఆ తర్వాత చరిత్రలో పండగలు దేవుడు నెరవేరుస్తాడు. ఈ పండగలన్నీ కూడా ప్రవచనాలేనండి. ప్రవచన పండగలు క్రీస్తులో నెరవేరుతున్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ 3 మనం చెప్పుకున్నాం కదా, ముందుగా మన బ్రతుకులోనే అవి నెరవేర్చుకోవాలి. భవిష్యత్తులో దేవుడు చరిత్రలో దాన్ని నెరవేరుస్తాడు. చరిత్రలో దేవుడు నెరవేరుస్తున్నటువంటి ఆ పండగల్లో మనం పాలవ్వాలంటే ముందుగానే మనము మన వ్యక్తిగత బ్రతుకులో ఈ పండగల్లో ఉండాలి, పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా లేదా? చెప్పండి అమ్మా. ఓకే, చాలా సంతోషం. అయితే ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానో కాస్త ముందుకెళ్తే అర్థమైపోద్ది. గమనించండి, ఈ యొక్క 4 పండగలు అంటే పస్కా పండగ, పులియని రొట్టెల పండగ మరియు ప్రథమ ఫలముల పండగ, పెంతుకోస్తు పండగ ఎలాగా పాటించాలో దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పాడు. కానీ ఈ 5వది ఉంది చూసారా, బూరధ్వనుల పండగ లేదా ఏంటంటే శృంగధ్వనుల పండగ ఎలా పాటించాలో అక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని అంటే, దేవుడు అక్కడ చెప్పలేదంటే మరో చోట దేవుడు రాయించాడు అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా బాగా గమనించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న దానిలో ఆ శృంగధ్వనుల యొక్క పండగ ఎలా పాటించాలో అక్కడ దేవుడు చెప్పలేదంటే ఎక్కడ చెప్పించాడంటే, ప్రియమైన బిడ్డలారా, నిజాన్ని చెప్పాలనుకుంటే ఆ బూరధ్వనుల పండగ అక్షరార్థంగా నిజంగా పరలోకములో దేవుడు జరిగింపబోతున్నాడు, ఊదింపబోతున్నాడు. అది ఇంకా భవిష్యత్ చరిత్రలో ఇంకా ఊదబడలేదు. అది జరగకముందే మనం భూమి మీద వ్యక్తిగతంగా మాత్రం ముందు శృంగధ్వనుల పండగ ఏం చేయాలి? మనము పాటించాలి, అనుసరించాలి మన బ్రతుకుల్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ రాబోతున్నటువంటి బూరల పండగలో నువ్వు నేను చేరి ఆనందించాలి అంటే ముందు నీ బ్రతుకులో బూరల పండగ జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా జరుగుద్ది అని అంటే ప్రియులారా గమనించండి. ఇంకా యేసు ప్రభువారు మనకు ముందుగానే చెప్పారు ఆ విషయాన్ని. యోహాను సువార్త చూడండి ప్రియులారా. యోహాను సువార్త సరే తర్వాత చూద్దురు ఆ విషయాన్ని. బాగా గమనించండి. ఒక్కసారి నేను ఇంకో మాట చెప్తాను, అది నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ బాగా గమనించండి. పర్ణశాలల పండగ కోసం చెప్పాలి, తర్వాత పాప ప్రాయశ్చిత్తార్థ పండగ కోసం కూడా చెప్పాలి.
ఆ రెండు ఇప్పుడు చెప్పడానికైతే సమయం లేదు కాబట్టి నేను శృంగదొనల పండగ కోసం మాత్రం చెప్పేసి ముగిస్తాను. వచ్చే వారం మాత్రము మిగతా పండగలు మన బ్రతుకుల ముందు ఎలా నెరవేరాలి అనేది మీకు చెప్తాను. ఓకేనా? సరే ప్రియులారా, మన బ్రతుకులో ఈ శృంగదొనల పండుగ అనేది ఎలా నెరవేరుద్ది, తర్వాత భవిష్యత్తులో మాత్రము నెరవేరుస్తాడు. దాన్ని మనము ప్రకటన గ్రంథములో చూడగలుగుతాము. ప్రకటన గ్రంథములో బూరలు పట్టుకొని, గుర్తుందా మీకు? చాలాసార్లు చదివాను. 8వ అధ్యాయంలోను చూస్తాం. దేవుని ఎదుట 7 దూతలు బూరలు పట్టుకొని ఊదబోచున్నారు. అవునా? ఊదబోచున్నారు, ఊదేశారా? ఊదబోచుండగానే ఉంటుంది. అంటే అది చరిత్రలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. చరిత్రలో ఆ పండగ దేవుడు నెరవేర్చబోతున్న పండగలో నీవు నేను ఉండాలనుకుంటే ఇప్పుడు ఈ మన బ్రతుకులో ఏం చేయాలో తెలుసా? బూరల పండగ ఎక్కడ మనము అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎలా అనంటే బాగా వినండి. అసలు ఈ బూరల పండగ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏ ఏ సందర్భాల్లో చేస్తారు అని మనం ఆలోచన చేస్తే లేవియాకాండము 23:17 చదవండి. తర్వాత సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 9వ వచనాన్ని కూడా మీరు చదవగలరు. చదవండి త్వరగా. లేవియాకాండం 23:17. అదే క్షమించండి, సంఖ్యాకాండం 10 చదవండి. ఎస్, చేయించుకును. చాలు ప్రియులారా, చూసారండి? అలాగే 9వ వచనం కూడా చదివండి. మీరు జ్ఞాపకమునకు వచ్చేదారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించండి ప్రదేని బిడ్డలారా, బూరలు ఏ ఏ సందర్భంలో ఊదేవారంటే, ఒకటి మీకు గుర్తుంది, చూడొద్దు, టైం లేదు. నిర్గమాకాండములో దేవుడు దిగి వచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చే ముందుగా భూరధ్వని వంటి ఒక శబ్దము వచ్చిందట. ఓకేనా? తర్వాత రాజులను పట్టాభిషేకము చేసినప్పుడు కూడా భూరధ్వని అవుతారు. తర్వాత ఇప్పుడేమో ఏముందండి? యుద్ధమునకు బయలుదేరే ముందుగా ఏం చేయాలట? ఇప్పుడు చదివాం కదా, నేను చదువుతున్నాను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చిన, నీవు 2 వెండి బూరలు చేయించుకును, నకిసీ పనిగా వాటిని చేయింపవలను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకు నీకుండవలను. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధములకు వెళ్ళినప్పుడు బూరలు ఆర్భాటముగా ఊదవలను. అప్పుడు మీ దేవుడని యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చేదరు. 9వ వచనం చదివాను పిల్లారా. బూరలు దేనికి సంబంధించిందండి? యుద్ధ రంగానికి సంబంధించినది. ఈ బూరధ్వని వినగానే దేవుడే యుద్ధానికి బయలుదేరుతాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులో కూడా ప్రియులారా ఈ బూరధ్వనుల పండుగ మనము అనుసరిస్తే ఆ బూరధ్వనుల పండుగలో సంతోషిస్తాం, పాలిభాగస్థులం అవుతాం. ప్రియులారా, ప్రకటన గ్రంథములో బూరలు ఊదడం అనేది ఎందుకు జరుగుతుంది అక్కడ చెప్పండి? మంచి మాట అన్నారు. బూరలు ఎందుకంటే యేసు ప్రభువారు వచ్చి హర్మిగద్దోని యుద్ధం చేయడానికి, చూసారా? హర్మిగద్దోని యుద్ధంలో ఆయన సర్వ మానవాల్ని తుత్తినీలుగా ఆ ద్రాక్ష తొట్టిని తొక్కినట్టుగా తొక్కి రక్తం ఏరులై పారే ఒక యుద్ధం ఉంది, చూసారా? ఆ యుద్ధానికి ముందు ఈ బూరలు ఊదపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందుకే ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి తెగులు దేవుడు భూమి మీదకు పంపిస్తాడు. ఎవరి మీదకు పంపిస్తాడు ప్రియులారా? ఎవరి మీదకు పంపిస్తాడు అంటే ఈ భూమి మీద సాతాను సంఘం మీదకి దేవుడు పంపిస్తున్నటువంటి ఆయుధాలు ఏంటో తెలుసా? తెగుళ్ళు, వింత వింత జీవులు. ప్రియులారా, ఈ బూరల ద్వారా ఈ మనుషులకు కలుగుతుంది. కానీ ఈ బూరల ద్వారా కలిగే శ్రమలు దేవుని సంఘానికి తగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజుల్లో
దేవుని ముద్ర ఎవరి నొసలయందు లేదో వారికి మాత్రమే వెళ్ళి ఈ మిడతలు, ఈ వింత జీవులు కట్టుకుని కుట్టేసి కరిసేసి వదిలేస్తాయి. వాటి బాధ 5 నెలలంతా తేలు కుట్టిన బాధతో బాధపడతారన్నమాట. అర్థమవుతుందండి? అప్పుడు దేవుని బిడ్డలు ఇక్కడ భూమి మీద ఉంటారండి. 7 ఏండ్ల మహాశ్రమకాలం అంటే చాలామంది భయపెట్టేస్తారు. భయపడకండి, మనకు 7 ఏండ్లు మొత్తం శ్రమలు రావు. స్టార్టింగ్లోనే నిబంధనలు పెడతాడు అబద్ధ క్రీస్తు. వాడు ఏం చేస్తాడు? ప్రపంచాన్ని నా 666 ముద్రను మీరు వేసుకోండి, లేకపోతే మీకు రేషన్ లేదు, మీ డబ్బులకి విలువ లేదు, ఏది లేదు అంటాడు. మనకు ముందే తెలుసు కదా, ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి మనం ఎవరు కూడా వేసుకోకపోతే మీకు రేషన్ లేదంటారు వారి యొక్క ప్రభుత్వ అధికారులు, సైనికులు, వాళ్ళు టైంలో చాలామంది మనల్ని చూసి ఈ క్రైస్తవులు ఎలాంటి పిచ్చోళ్ళరా బాబు, ప్రభుత్వం లోబడి తప్పే ఉంది, దేవుడేమన్నాడు, అధికారులకు లోబడమన్నాడు కదా అనుకొని చక్కగా ముద్ర వేయించేసుకొని సంచులు పట్టుకుని గ్యాసుల కోసం, సంచులు పట్టుకొని రేషన్ కోసం, కూరగాయల కోసం, పప్పులు బెల్లాలు దీనికోసం వెళ్తారు, నూనెలు అన్నీ ఇస్తుంటారు. మనమైతే ఎవ్వరం వేసుకోం. మనల్ని చూసి వాళ్ళు నవ్వుతారు, తెలివి తక్కువ దద్దమలీరులు అని అనుకోని. సారు డైనామిక్ హీరో వెళ్తాడు సంచి పట్టుకొని క్యూలో నిలబడ్డానికి ఈ రేషన్ షాప్ దగ్గర. సరే నిల్చున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో అది పక్షి కాదు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. వచ్చి డైనామిక్ హీరో చెయ్యి పట్టుకొని మొక్కలు ఆగేసుకొని వెళ్ళిపోయిందంతే. ఇదేట్రా అనుకొని సలుపు ఆ సంచి గట్ర అక్కడ పడేసి ఇంటికి వెళ్తాడు. భార్య అడుగుతారు, ఏమండి రేషన్ ఏది? ఏమి రేసనే, నా కర్మ, అది ఒక కుక్క కాదు, పక్షి కాదు, ఏది కాదు, గుచ్చి మొక్కలాగా వెళ్ళిపోయింది చూడు. అయ్యో అలాగా. సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఎన్ని ఇంజక్షన్లు వేసినా సలుపు తాగదు. సరే బాబు ఈ మాత్రలు తగ్గుతుంది, రాత్రి తగ్గిపోద్దని డాక్టర్లు ఏవో చెప్తారు కదా. సరే పడుకుంటాడు రాత్రి, అయినా చచ్చిపోవాలా, చచ్చిపోతే కానీ ఈ బాధ తగ్గదు అనుకొని వెళ్తాడు. ఇంటి వెనకాల పెరట్లో ఉన్న నుయ్యి దగ్గరికి వెళ్ళి భార్య బిడ్డలకు చూసి ఇక ఇదే లాస్ట్ అనుకొని దూకేస్తాడు. అంతే, నూతిలో దూకగానే అక్కడ అద్భుతం జరిగిపోద్ది. ఏంటంటే నూతిలో నీళ్ళంతా ఇంకిపోతాయి. దెబ్బకి కాళ్ళు చేతులు బొర్రా గిర్రా మొత్తం మళ్ళీ గాయాలే. ఇటు చచ్చిపోతామంటే చావు రాదు, నొప్పి తగ్గదు. ఆ కాలంలో మనుషులకు చావు దొరకదట. ఇంకా కుయ్యో మొర్ర అనుకుని చేతులు కాళ్ళు మొత్తం కట్లు కట్టుకునే హాస్పిటల్లో చాలామంది ఉంటారు. అప్పుడు అర్థమవుతుందండి. కానీ అది సాతాను సంఘానికి మాత్రమే హాని చేస్తుంది. అర్థమవుతుందండి. ఆ కాలంలో మనకు రేషన్ ఉండదు, అందరూ ఆకలితుంటారు, ఎలాగా అని చింతపడిన అవసరం లేదు. దేవుడే యుద్ధం ఆడడానికి దిగి వచ్చాడు. ఆయన తన యుద్ధాయుధాలు ఏమనుకుంటున్నారు? తెగుళ్ళు, జీవులు, ఇవి అవి. ఓ మాచిపత్రి నీళ్ళంతా మొత్తం ఏమైపోద్దండి. చాలా మీరు చూస్తే టైం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళి చదవండి. ఆ 7 ముద్రలు విప్పినప్పుడు విచిత్రమైన సంగతులు జరుగుతుంటుంది. రాత్రిలో కూడా కొన్ని గంటలు కొట్టివేయబడతాయి. 8 గంటలే రాత్రి పగలు గిర్రను తిరుగుతుంటుంది. మిగతా 4 గంటలు ఎట్టిపోయిందో తెలియదు. తొందరగా తెల్లవారిపోతే తొందరగా చీకటి పడిపోతుంటుంది. ఇలా జరుగుతుంటుంది. దేవుడే యుద్ధం ఆడడానికి. ఎందుకంటే బోరలు దేనికంటే వదలట, మీరు యుద్ధమునకు వెళ్ళినప్పుడు బోరలు ఊదితే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, అంటే యుద్ధం ఆడడానికి దేవుడే బయలుదేరతాడట. అలాగే యేసయ్య బయలుదేరే టైము ఆ 7 ఏండ్ల మహాశ్రమకాలంలో బోర్లు ఊదుతారు. బోర్లు ఊదిన ప్రతి బోరకు వేరు డిఫరెంట్ శ్రమలు ఈ లోకములో ఉన్న సాతాను సంఘానికి వస్తుంది. సరేనండి. ఆకలితో ప్రభా ఏంటి, చావనైనా చస్తాము కానీ వాడు ముద్ర మాకొద్దు అనుకొని దేవుని బిడ్డలందరూ, నిజమైన బిడ్డలు, క్రైస్తవులు అందరూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళారా ప్రార్థన చేస్తుంటే చక్కగా అండి బాగా ఏంటండి వైట్ పోల్ లాంటి వాళ్ళు, ఎమ్మెల్యే లాంటి వాళ్ళు, పెద్ద కార్పొరేటర్ లాంటి వారు, బాగా ధనికులు, వీళ్ళు కదా ఫ్రైలు గీలు వంటలు చేసుకుని ఉంటారు. అర్థమవుతుందండి. ఆ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే ఏవో ఎక్కడి నుంచో 4 గద్దలు 2 కాకులు వచ్చేసి అదే పని దాని ముక్కును కరిసి ఇలా ఎగిరి జాను గారి ఇంట్లో పడేస్తారు, మా ఇంట్లో పడేస్తారు. చూడకండి, అరే ఇంటికి సరిపడే ఫుడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రియల్ అండి. ఎందుకంటే అది జరిగింది చరిత్రలో, అది మన బ్రతుకులో జరుగుతుంది.
ఏలియాకు కాకోలము చేత దేవుడు ఆహారాన్ని పంపించినట్లుగా. సరే, కొంతమంది కనక తల్లి లాంటి వారు, ప్రభా మాకు ఎలాగొస్తుంది తండ్రి అనుకుంటే, సరే ఏదో మొన్న బియ్యం ఉండేది కదా, ఏదో ఆ ఊర్చేసి ఆ యొక్క డబ్బా అంతా ఊర్చేసైనా పిల్లలకి ఒక పావు సేరు అర్ధపావు ఏది పెడదాం అనుకుంటే అందులో 2 కేజీలన్నర లేదా 2 కేజీలు రోజుకి సరిపోయేంత బాస్మతి రైస్ ఊరి ఉంటుంది. నేను ఎప్పుడు కొన్నాను? ఆ పనులు ఎవరు మా ఆయన కొన్నారు కానీ తీసుకొచ్చి వంట చేసి పెడితే మళ్ళీ మరుసటి రోజు ఉంటుంది అక్కడ. ఇలాగ ప్రపంచమంతా అద్భుతాలే చూస్తారు పిల్లారా. అర్థమవుతుందండి? కొందరైతే మరి మీలాంటి భక్తుల చేత, సేవకులు, దైవజనులు మాలాంటి వారు పోషించబడుతుంటారు, ఇస్తూ ఉంటారు. కాబట్టి 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో భయపడనవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉండి సాతాను సంఘాలతో యుద్ధమాడే టైం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలో పిల్లారా, సరే ఏదో పాలుకో నీళ్ళుకో బయటికి మన జానయ్య గారో, మోషే గారో, ఇషా గారో, లేదా మన తిమోతి గారో ఉండి అలాగే వెళ్ళొస్తాను, కాయగూరలు ఏవో అవకాశం ఉంటే కొంటానని బ్యాగ్ పట్టుకుని వెళ్తుంటే కిటికీలో నుండి ఆ ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, వీధుల వాళ్ళు చూస్తుంటారు. ఇలాగల ఏసైనా మీద బెడ్లో వెళ్ళండి. మనం మా ఆయనకి రేషన్ షాప్ దగ్గర నిల్చున్నప్పుడు మొక్క లాగేసింది కదా, నీకు కూడా లాగేస్తుంది ఇలా అనుకుంటారు. సరే, ఇలా వెళ్తుంటే ఎక్కడి నుంచి వస్తుందో ఆ పక్షో, ఆ మెడతో ఆ వింత జీవి వచ్చి తిమోతి చేతి దగ్గరికి, మూతి దగ్గరికి వచ్చి కొరికేద్దామని సరికి చూసి భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఎందుకంటే భక్తుల నొసల మీద దేవుని పేరు రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడి ఆడు చూసారా, ఇదేట్రా మా ఆయనకు ముక్కలాగేసింది, ఇది నొప్పి తగ్గట్లేదు, కేకలేస్తున్నారు. వాళ్ళకేమో అవి ఏ హాని చేయట్లేదేటి అది రిపోర్ట్ చేస్తుంటే ఈ సాతాను సంఘపు వారు, సాతాను దూతలు, ఈ అబద్ధక్రీస్తు పరిపాలకులు, డాక్టర్లకి, ఈ యొక్క అన్యులు, దేవుడు నమ్మనోళ్ళు నమ్మరు కదా, వారు ఏమనుకుంటారు, జుట్టు పిక్కుంటారు, ఏమవుతుందో అర్థం కాదు. ఎందుకంటే ఈ సంగతులు మనకు ముందుగానే తెలుసు కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ప్రతిని బిడ్డలారా, అటువంటి పరిస్థితి కనుక ప్రియులారా, దేవుడు ఎవరి నొసల యందే ఆయన పేరు రాశారు, ఆయన పేరును చూసి అవి భయపడి హాని చేయకుండా వెళ్ళిపోతాయి. మరి ఆ కాలములో మన నొసల యందు ఆయన పేరు రాయబడాలి అనుకుంటే ఇప్పుడు మనము శృంగధనుల పండగను ఆచరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మరి శృంగధనుల పండగ మనం ఆచరించడం అంటే ఏంటయ్య గారు అనేది కదా ఇప్పుడు మీరు, అదే కదా డౌట్. తర్వాత చెప్తాను, పర్ణశాలల పండగ ప్రాయశ్చిత్త, అది కూడా ఉంది, వచ్చే వారం చెప్తాను. ఒక్కసారి నేను చెప్దామంటే మీరు ఉండరు, నాకైతే ఓపిక అయితే ఉంటుంది, మీరు ఉండరు, నాకు తెలుసు. అక్కడే చెప్పాను, 12:20 అయిపోయింది, అయినా స్పీడ్గా వచ్చాను. ఎందుకు? మీరు డిస్టర్బ్ అవుతారని. రాత్రంతా వాక్యం ధ్యానించాను, నిద్ర లేదు. ఎస్ అండి, నేనేంటంటే ప్రతి వారం మీకు చెప్పిందే చెప్పను. ఇక్కడ శ్రేష్టమైన ఆహారం నా బిడ్డలకి ఇవ్వాలి నేను, ఎందుకంటే నన్ను నమ్మి ఈ పని అప్పచెప్పాడు. మీరు కూడా ఈ బల్ల భోజనపు బల్ల కాబట్టి ఆకలి తీరుతుందని వస్తారు. ఏదో వచ్చారని నాసిరకపు భోజనం పెట్టాను అనుకో, మీకు తెలియదు అది, కానీ ఆయన ఒప్పుకోడు కదా. అందుకనే ఈ కుస్తీ పడతాను, ధ్యానిస్తాను, రాసుకుంటాను, తప్పకుండా మీ అందరికీ ఆత్మీయ ఆకలి తీర్చాలి అని. కానీ ఒకటి మాత్రం నిజం, శ్రేష్టమైన ఆహారం ఇక్కడ పెడుతున్నాను, కానీ ఎంతమంది దాన్ని తినడానికి ఇష్టపడుతున్నారో అది మీ ఇష్టం. నా ధర్మం అయితే నేను పాటిస్తున్నాను, మీరు కూడా తినేసి వెళ్తే దీవించబడతారు. కనుక ఆ యొక్క మహాశ్రమ కాలములో ఆ వింత జీవులు, ఆ రోగాలు, ఆ తెగుళ్ళు మనకు కూడా ఏ హాని కలగకుండా ఉండాలంటే, మన నొసల మీద దేవుని పేరు రాయబడాలంటే మన వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు ఈ శృంగధనుల పండగను పాటించాలి. అలా పాటించడం అంటే ఏంటయ్య గారు అంటే, ఇదిగో మనకు దేవుడు సెలవిస్తాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చూడండి. త్వరగా నేను చెప్పేసి ఆపేసి బల్లారాధనకి వెళ్ళిపోదాము. ప్రియులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చదవండి, 14 కూడా చదవండి.
ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలులకు యుద్ధమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలే నికోలయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. యుద్ధం చేయడానికి ఖడ్గం పట్టుకుని ఎవరు వస్తున్నారండి? యేసయ్య. ఎవరితో యుద్ధం చేస్తారట? వీరితో. ఎవరట? బిలాము బోధలు. ఎవరట? నికోలయితల బోధలు, బాలాకు బోధలు ఇవి ఉన్నాయి కదా. బిలాము నేర్పిన బోధలు, దుర్బోధలు, అసత్య బోధలు, వారితో యుద్ధం ఆడతాడట. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తున్నాడు ఆయన? బోరలు ఊదినప్పుడే కదా వస్తాడు యుద్ధానికి, హర్మెగుద్దోని యుద్ధానికి. అవునా? యుద్ధం ఆడుతాడు. అప్పుడు ఏ పండగది చరిత్రలో నెరవేరే? చెప్పండి. శృంగధ్వనుల పండగ నెరవేరబోతుంది. కానీ ముందు మన వ్యక్తిగత జీవితంలో ఈ పండగ జరగాలంటే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పాలి. ఇక్కడ శత్రువులతో, ఇజ్రాయేల్ కూడా శత్రువులతో యుద్ధం ఆడారు కదా. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? శత్రువులతో యుద్ధం ఆడాలి. అవునా కాదా? దుర్బోధలతో యుద్ధం ఆడాలి. అవునా కాదా? అసత్య బోధలతో యుద్ధం ఆడడానికి వస్తున్నాడు ఆయన. దురాత్మలతో యుద్ధం ఆడడానికి వస్తున్నాడు ఆయన. ఆకాశమందున దురాత్మలతో యుద్ధం ఆడాలి. లోకాన్ని చెరుపుతున్నటువంటి అసత్యాన్ని కూడా బోధిస్తున్న బోధకులతో యుద్ధం ఆడాలి. నాకెందుకులే అనుకుంటే అక్కడ పేరు రాయడు ఆయన. అర్థమైందా మీకు? మరి ఓఫీరయ్య గారు చేస్తున్నది అదే, మనం చేస్తున్నది కూడా అదే. అందుకే మీరు సహకరిస్తారు. అమ్మ పలానా అక్కడ బుక్స్ పంచాలి, పలానా అక్కడ మీటింగ్కి వెళ్ళాలి, మీ అంతా మీరు సాయం చేయండి అంటే అప్పుడు మీరందరూ నాతో పాటుగా శృంగధ్వనుల పండగ అనుసరించినట్లే. ఇదేదో మాయ కాదు, మీ దగ్గర అంతా తీసుకెళ్ళిపోవడం మాయ కాదు. ఎందుకంటే ఈ 3 పండగలు ముందు మన వ్యక్తిగత బ్రతుకులో నెరవేరిన తర్వాత చరిత్రలో జరుగుతుంది. ఆ 4 అయితే ముందు చరిత్రలో జరిగిన తర్వాత మన బ్రతుకులో జరిగాయి. అవునా? కాబట్టి ఎవరైతే ఈ విధమైనటువంటి పోరాటం చేస్తారో వారు శృంగధ్వనుల పండగ ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితాలను మనము చేస్తున్న వారము. కాబట్టి మనకు ఆయన పేరు మన నుదుట మీద పెట్టి ఆ పండగలో కూడా ఏం చేస్తాడని మనకు పాలి భాగస్తులు చేస్తాడు. ఇది శృంగధ్వనుల యొక్క పండగలో మనం అనుసరించాల్సింది, జరగబోయే ఆ పండగలు కూడా మనం ఆనందించబోయేది. కాబట్టి మన ఈ పోరాటం ఆపేస్తామా? ఆపం. నేను ప్రతిరోజు కూడా ఒక మ్యాటర్ తయారు చేసి ఆంధ్ర మొత్తం అన్ని గ్రూపుల్లో మన విజయనగరం మా సేవకులు పరిచయస్తులు అందరికీ పెడుతున్నాను. అసత్య బోధలన్నీ తొలగిపోవాలి. కాబట్టి చదువుతున్నారా? మీరు చదువుతున్నారా? ఎలా ఉంది? చాలామంది రిప్లై ఇస్తున్నారు, మన ప్రయాస వ్యర్థం కాలేదు. నేను ఏడ్చాను చదివిన తర్వాత. ప్రభువా, నన్ను ఇలాగా ఈ శృంగధ్వనుల పండగలో వ్యక్తిగతంగా నన్ను వాడుకుంటున్నావు, నా బిడ్డలను కూడా వాడుకుంటున్నావు. అందుని బట్టి నీ స్తోత్రం తండ్రిని సంతోషించా. దేవుని పనిలో ఉంటాను, ఇంటి దగ్గర ఉంటాను, ఖాళీగా ఉండను. కాస్త మగతనిపిస్తే పడుకుంటాను, మళ్ళీ లేచి మాట్లాడుతున్న పాస్టమ్మ గారితో మాట్లాడిన, బాబుతో మాట్లాడిన మనసులో ఒక భాగము దేవుని ధ్యాసలో ఉంటుంది. నేను మీకు ఎప్పుడు చెప్పాను, టచ్లో ఉంటుంది ఎప్పుడు. అర్థమైందా? దానికి అడ్డుపడితే మాత్రం ఎర్రికారం అయిపోతాను. పాస్టమ్మ గారు లేదు, బాబు లేదు, ఎవరు లేదు, మీరు కాదు. అడ్డు రాకూడదు. రానంత వరకే నా భార్య పిల్లలు, వచ్చిందా కట్ చేస్తాను. ఎందుకంటే మన పని అది. ఆమేన్. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏం చేయాలండి? ఎక్కడ దుర్బోధ వచ్చినా ఏం చేయాలి? ఖడ్గము లేపాలి. అందుకే ఖడ్గం మీ చేతులు సంపాదించుకోండి అయ్యా అని అంటాడు ఆయన. కీర్తనల గ్రంథం ఏమన్నాడని మన ఘనత ఎక్కడ వస్తుందండి? చేతిలో వాక్య ఖడ్గం, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఆ మాట చదివి నేను ముగిస్తున్నా. నేను ఒక పావు గంటలో ముగించేస్తాను కరెక్ట్గా 2కి. చూడండి, కీర్తనల గ్రంథములో 140 కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. హల్లెలూయా. మన చేతిలో ఏముందట? సత్యవాక్యం అనే ఖడ్గం. దేని కొరకు బిడ్డ? బిలాము బోధలను, నికోలయితు బోధలను, సత్యానికి వ్యతిరేకమైన ప్రతి బోధకు ఈ సత్య ఖడ్గాన్ని దూసి వెళ్ళగొట్టాలి.
అర్థమైందండి? బోర ఊదినప్పుడు దేనికి సిద్ధపడాలి మనం? యేసయ్య 7 బోరలు ఊదుతుంటే యుద్ధానికే కదా వస్తున్నాడు, అవునా కాదా? అందులో మన పాలుభాగస్తులు అవ్వాలంటే ముందుగా మన వ్యక్తిగత జీవితంలో ఆ బూరల పండగ ఆచరించాలి.